హాయ్! మరి మధ్యాహ్నం మనకి స్నాక్స్ కావాలి కదా! అందుకని మీ గోదారమ్మాయి ఒక స్నాక్స్ ఐటెమ్‌తో వచ్చేసిందనమాట. పిల్లలు రాగానేని అమ్మ స్నాక్ అంటారు కదా! అందుకని ఈరోజు నేను చేస్తున్నది కరివేపాకు పకోడీ. ఎందుకంటే కరివేపాకు ఎక్కువ వేసుకోవాలి. నేను పప్పులో వేసినా, కూరలో వేసినా మా వోళ్ళు తీసి పక్కన పెడతారు. అలా కాకుండా వీళ్ళు ఫుల్‌గా తినాలంటే ఇలా స్నాక్స్ చేసి పెడితే అప్పుడు తింటారనమాట. ఫస్ట్ మనం ఉల్లిపాయలు ఒక 4, పచ్చిమిర్చి ఒక 4, కరివేపాకు ఎక్కువేసుకొని, ఉప్పేసుకొని బాగా కలుపుకోవాలనమాట. దాంట్లో కారం, లైట్‌గా పసుపు, మషాలా, మషాలా వేసుకొని మంచిగా మిక్సింగ్ అట్లా మంచిగా చేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే రుచిగా, టేస్టీగా ఉంటుందనమాట. మరి పసుపు కూడా ఎయ్యాలండి కొంచెం బావుంటుంది. నేనైతే వేస్తానండి బాబు. అదిగో మై సీక్రెట్ మసాలా వేసేసి తిప్పేయాలనమాట. ఎందుకంటే ఉల్లిపాయల్లో ఎలాగో వాటర్ ఉంటుంది. మనం తర్వాత ఏసుకోవచ్చు. ముందు ఆనియన్స్ బాగా పిసికిన తర్వాత దాంట్లో శనగపిండి వేసుకోవాలనమాట. వేసుకొని మంచిగా తిప్పుకోవాలి. దాంట్లో వాటర్ అంతా బయటకొచ్చేలా అంత గట్టిగా పిసకాలన్నమాట. మరి చేతికి పెద్ద పనేనండి. జిమ్‌కెళ్ళాల్సిన పని లేదండి బాబు. ఇంట్లో పని చేసుకుంటుంటే చాలు. ఒక్కొక్కటి ఒక జిమ్ అన్నట్టు. చూడండి ఇది చేతికనమాట. మళ్ళీ శనగపిండి వేసుకున్నాను. హ్మ్. మే మీరు మీ ఇష్టం. ఒక కప్పో, 2 కప్పులు ఏసుకోవచ్చు. నేను చూసి సరిపడగా వేసుకుంటున్నాననమాట. కలుపుకొని ఇంకా కొంచెం అనిపిస్తే అలాగా కలిపేసుకున్నాననమాట. మరి ఆయిల్ వేడి చేశాను కదండీ! ఈలోగాని ఆయిల్‌లో వేసేసాననమాట. కొంచెం కొంచెం టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకొని ఇలాగా పకోడీ కింద వేసుకుంటే గుమగుమలాడే కరివేపాకు పకోడీ రెడీ. ఇప్పుడు పిల్లలకి బూస్ట్‌తో కానీ, హార్లిక్స్‌తో కానీ పక్కన ఈ పకోడీ పెడితే అది తాగుతూ, ఇది తింటూ ఉంటారండి. చాలా బావుంటదండి బాబు. నేనైతే వేడి వేడి అయితే మంచి అల్లం టీ కానీ, మసాలా టీ కానీ పెట్టుకుని వేడి వేడి పకోడీ తింటూ ఆ టీ తాగుతూ ఉంటే ఉంటదండి నిజంగా స్వర్గం ఎక్కడో లేదండి. మన చేతిలోనే, మన ఇంట్లోనే ఉంది. ఇలా మనం చేసుకొని తింటూ ఉంటే చాలా బావుంటదనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్.